నెట్ఫ్లిక్స్ ఒకప్పుడు ఇదేదో హిందీ, ఇంగ్లీష్ స్ట్రీమింగ్ యాప్ అనుకునేవారు చాలామంది. ఇందులో ఉండే కంటెంట్ కూడా అలానే ఉండేది. కానీ తెలుగు సినిమా ఏ ముహూర్తాన హద్దులు చెరుపుకొని పాన్ ఇండియా బాట పట్టిందో కానీ, ఇక అప్పటి నుండి నెట్ఫ్లిక్స్లోనూ తెలుగు సినిమాల జోరు బాగా పెరిగిపోయింది. ఇక హిందీ సినిమాల కన్నా తెలుగు సినిమాలకే వ్యూవర్షిప్ ఎక్కువగా ఉండడం ఇక్కడ విశేషం. ఇక ఇదే క్రమంలో ఇటీవల నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా రీజనల్ కంటెంట్ అనుకున్న ఈ సినిమా ఇండియా లెవెల్లో టాప్లో నిలవడం విశేషం. ముఖ్యంగా మలయాళీ, హిందీ ఆడియన్స్కి కూడా ఈ సినిమాను చూడడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇదే ట్రెండ్ లక్కీ భాస్కర్ సినిమాకు కూడా కనిపించింది. ఈ చిత్రం ఏకంగా 13 వారాలు వరుసగా నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్లో నిలవడం అంటే రికార్డనే చెప్పాలి. ఇక పాన్ ఇండియా సినిమాల సంగతి పక్కన పెడితే అసలు ఆ రేంజ్లో ప్రమోట్ కాకపోయినా తెలుగు సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వస్తుండడం ఆశ్చర్యమే. అంతకుముందు గుంటూరు కారం, దేవరా, RRR సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లో పెద్ద రేంజ్లో స్ట్రీమింగ్ అయ్యాయి. ముఖ్యంగా రాజమౌళి RRRకు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఈ ట్రెండ్ను గమనించిన నెట్ఫ్లిక్స్ ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలను కొనుగోలు చేసే పనిలో పడిందట. చూడాలి మరి మున్ముందు నెట్ఫ్లిక్స్లో ఇంకే సినిమాలు సరికొత్త రికార్డ్స్ను సెట్ చేస్తాయో. For more videos like this, subscribe Big TV channel.